ఆసియాలోనే భారీ సాగునీటి ప్రాజెక్ట్ అయిన పోలవరం వరల్డ్ రికార్డు నెలకొల్పబోతోంది. కాంక్రీట్ పనుల్లో నవయుగ సంస్థ రికార్డులు బద్దలు కొట్టబోతోంది. 24 గంటల్లో 28,000 నుంచి 30,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేసి గిన్నిస్ రికార్డు సృష్టించేందుకు సర్వం సిద్ధం చేసింది. మరో 10 ఏళ్ల వరకు ఈ రికార్డును ఎవ్వరూ అధిగమించలేరని అంటోంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి, పోలవరం కాంక్రీట్ పనుల్లో మరొక కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది, వివరాలేంటి? పోలవరం ప్రాజెక్టులో ఈ రోజు ఇప్పుడే స్పిల్స్ ఛానల్లో ఒక గిన్నిస్ రికార్డు కోసం నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ ఆ పనులైతే చేపట్టింది. ఇప్పటి వరకు ఏ ఒక్కరు కూడా చేయనటువంటి విధంగా దాదాపుగా 30,000 క్యూబిక్ మీటర్ల ఆ కాంక్రీట్ పనులను 24 గంటల్లో పూర్తి చేయడానికి మొత్తం రంగం సిద్ధం చేసి పనులు అయితే ప్రారంభించారు. ఈ రోజు 8 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు ఈ కాంక్రీట్ పనులు అయితే పూర్తి స్థాయిలో జరుగుతాయి. దీనికి కావాల్సినటువంటి మొత్తం మెటీరియల్ అంతా కూడా సిద్ధం చేసుకుని ఆ పనులు అయితే ప్రారంభించారు. రేపు ఉదయం 8 గంటలకి ఈ కాంక్రీట్ పనులన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో రికార్డ్ చేసి లండన్ నుంచి ఈ గిన్నిస్ రికార్డుకి సంబంధించినటువంటి ప్రకటన అయితే చేయనున్నారు. అయితే దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు రేపు ఉదయం 9 గంటలకు పోలవరం ప్రాజెక్ట్ కి చేరుకుని ఈ సంబరాల్లో అయితే పాల్గొంటారు. అయితే ముఖ్యంగా చూసినా కూడా ఇంత భారీ ప్రాజెక్ట్ లో ఇప్పటి వరకు ప్రపంచ రికార్డుతో పాటుగా గిన్నిస్ రికార్డును నెలకొల్పడానికి నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఎన్నో కీలకమైనటువంటి అంశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే 28,000 నుంచి 30,000 క్యూబిక్ మీటర్ల వరకు 24 గంటల్లో పూర్తి చేయడం అంటే ఇది ఒక్క రోజులో సాధ్యపడే అవకాశం అయితే లేదు. ఎందుకంటే గతంలో కూడా చూసినా దుబాయ్ లో ఒక టవర్ నిర్మాణానికి 36 గంటల్లో 28,580 క్యూబిక్ మీటర్లను 36 గంటల్లో పూర్తి చేయడం అయితే జరిగింది. అయితే ఈ దరిదాపుల్లో లేకుండా ఒక్కసారిగా 30,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ నిర్మాణాన్ని చేపట్టడానికి నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ మొత్తం రంగం సిద్ధం చేసుకుంది. ముఖ్యంగా చూసినా కూడా 100 క్యూబిక్ మీటర్లకు సంబంధించి కాంక్రీట్ బ్లాకులను ముందుగానే సిద్ధం చేసుకుని వీళ్ళైతే అన్ని ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి అటు సిమెంట్ కానీ ఇసుక, అదే విధంగా మెటల్ మొత్తం అన్నింటినీ కూడా సిద్ధం చేశారు. దీనికి సంబంధించి దాదాపుగా సిమెంటు మొత్తం ఈ 30,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులకు 7,000 టన్నుల సిమెంట్ ను యూజ్ చేయనున్నారు. అదేవిధంగా 22,000 టన్నుల ఇసుకను, 36,000 టన్నుల కంకర్ను వినియోగించనున్నారు. ముఖ్యంగా చూసినా కూడా ఇక్కడ ఇప్పటికే వేల మంది కార్మికులు ఈ పోలవరం ప్రాజెక్ట్ లో పనిచేస్తున్నారు. కానీ ఈ ఒక్క రోజు మాత్రమే పోలవరం ప్రాజెక్టు మొత్తం వర్క్ చేస్తున్నటువంటి సిబ్బంది కన్నా ఎక్కువగా ఈ రోజు ఈ యొక్క కాంక్రీట్ రికార్డు కోసం పనిచేస్తున్నారు. దాదాపుగా కార్మికులే 3,600 మంది కార్మికులు ఇక్కడ పనిచేస్తున్నారు. వీళ్లతో పాటుగా సాంకేతిక సిబ్బంది, అంటే ఇంజనీరింగ్ వర్క్ కి సంబంధించినటువంటి వాళ్ళు, సాంకేతిక సిబ్బంది 500 మంది, 720 మంది సాంకేతికేతర సిబ్బంది, వీళ్లతో పాటుగా ప్రధానమైనటువంటి ఇంజనీర్లు, ముఖ్యంగా ఈ ప్రభుత్వ ఇంజనీర్, చీఫ్ ఇంజనీర్ తో పాటుగా నవయుగ కన్స్ట్రక్షన్ కి సంబంధించి ప్రాజెక్ట్ ఇంజనీర్లు మొత్తం 21 మంది ప్రధానమైనటువంటి ఇంజనీర్ల పర్యవేక్షణలో కొనసాగుతుంది. లండన్ నుంచి వచ్చినటువంటి గిన్నిస్ బుక్ రికార్డుకి సంబంధించినటువంటి 2 ప్రధాన ప్రతినిధులతో పాటుగా మరొక 24 మంది పిహెచ్డి స్కాలర్స్ పర్యవేక్షణలో దీనికి సంబంధించిన జరుగుతున్నాయి. అంటే నిరంతరంగా ఎక్కడ ఆలస్యం కాకుండా, వాళ్ళకి టైం వేస్ట్ కాకుండా ఈ పనులు అయితే చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. 24 గంటలు ఇప్పటి వరకు 24 గంటల్లో కేవలం ఈ రోజు జరుగుతున్నది 10,000 క్యూబిక్ మీటర్ల వరకు పని జరుగుతుంది. ఒక్కసారిగా వీళ్ళు 30,000 క్యూబిక్ మీటర్ల వరకు పని చేయడానికి మొత్తం ఒక రికార్డుని అయితే నెలకొల్పడానికి ఇంజనీరింగ్ కంపెనీ సిద్ధం